బాలకృష్ణ స్పీచ్ అతన్ని కమీడియన్ గా మార్చేసింది. సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్స్ అవుతుండేది. 2 ఏళ్ల క్రితం బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు అందరికీ గుర్తుండే ఉంటాయి. స్వాతంత్ర గణదినోత్సవం అంటూ తడబడి సరతంత్ర స్వతంత్రం అంటూ కామెడీ చేశాడు బాలయ్య. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు భలేగా దొరికిపోయాడు. అప్పట్లో బాలయ్య వీడియోని యూట్యూబ్ ఛానల్స్ చీల్చి చెండాడేశాయి. ఆ తర్వాత కూడా వీలు దొరికినప్పుడల్లా తన ప్రతాపం చూపించి నవ్వుల పూలు పూయిస్తూనే ఉన్నాడు బాలయ్య. వచ్చి రాని హిందీలో ప్రధాని మోడీకి విసిరిన సవాల్ ఎంతమంది పొట్ట చెక్కలు చేసిందో చెప్పలేం. అలాంటి బాలయ్య మారిపోయాడు. ఇకపై నోటికొచ్చినట్లు మాట్లాడటం కంటే నోట్ చేసుకొని మాట్లాడటం బెటర్ అని నిర్ణయించుకున్నాడు. ఈ రిపబ్లిక్ డేకి తొలిసారిగా బాలకృష్ణ తన ప్రసంగాన్ని రాసుకొని వచ్చి మరీ చూసి జాగ్రత్తగా తడబాటు లేకుండా మైక్ ముందు అప్పచెప్పాడు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో జరిగిన గణతంత్ర దినోత్సవంలో ఎన్నడూ చూడని బాలయ్యను జనం చూశారు. ఆయన స్పీచ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూసిన విమర్శకులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే అలవాట్లో పొరపాటుగా సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్స్ని ఎదుర్కొంటున్నాడు. బాలకృష్ణ మారిపోయాడని, దీనికి కారణం నాగబాబేనంటూ కౌంటర్లు పడుతున్నాయి. నాగబాబు దెబ్బ బాలయ్య అబ్బా అంటూ బాలకృష్ణ స్పీచ్ని ఎడిట్ చేసి మరీ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి తడబడినా పొరబడినా సరిగా మాట్లాడినా ఎలా చేసినా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతారని మరోసారి నిరూపించుకున్నాడు బాలకృష్ణ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.